కామన్ మ్యాన్ కి కార్పొరేట్ మ్యాన్ కి మధ్య జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ యుద్ధంలో తర్వాత గ్రాడ్యుయేట్లు ధర్మం వైపు నిలవాలని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అభ్యర్థించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం పట్టభద్రులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి హరికృష్ణ మాట్లాడుతూ గత పట్టభద్రుల ఎన్నికల్లో 1,30,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదైతే ఇప్పుడు 3 లక్షల పైచిలకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు కావడం జరిగిందని, అందుకు కారణం ప్రసన్న హరికృష్ణ ఆయన టీం అని సగర్వంగా తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలు అంటే ఎంపీ, ఎమ్మెల్యేల కంటే ఉన్నత స్థాయి వారని, ఎమ్మెల్సీలుగా అంటే వివిధ రంగాలపై పట్టు ఉన్నవారు, చదువుకున్నవారు ఉంటే ప్రభుత్వాలు సరైన మార్గంలో నడిచేలా, ప్రభుత్వాలు తప్పుదోవన పోతున్నప్పుడు ప్రభుత్వం దారి తప్పకుండా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేదే పెద్దల సభ ఉంటుందని తెలిపారు. అలాంటి పెద్దల సభకు సమర్థుడైన నాయకుడు వెళ్లాల్సిన అవసరం ఉందని మనమంతా గుర్తించాలని, ఇప్పటి వరకు మనం ఎన్నుకున్న ఎమ్మెల్సీలు అంతా ఫక్తు రాజకీయ నేపథ్యం ఉన్నవారే. అందుకు పెద్దల సభలో మన సమస్యలను ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు. శాసన మండలి విద్యావంతులతో కూడినదిగా ఉండాలి కానీ రాజకీయ నిరుద్యోగులకు మాత్రం అవకాశం కల్పించకూడదన్నారు. ప్రసన్న హరికృష్ణ తమ సమస్యకు తీర్చగల వ్యక్తి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తానే కరెక్ట్ అనుకుంటేనే ఉపాధ్యాయ వర్గాలు, గ్రాడ్యుయేట్లు తనకు ఓటు వేయండి కోరారు. తాను నిరుద్యోగుల ఉద్యోగాల సాధన కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవడం జరిగిందని, ₹1,00,000 జీతం, గెజిటెడ్ హోదా ఉన్న వ్యక్తిని తానని అన్ని వదులుకొని రావడం జరిగిందని వెల్లడించారు. తాను ఒక లీడర్ కాదని, ఒక సేవకుణ్ణి అని 16 సంవత్సరాలుగా తాను ఈ యజ్ఞం చేస్తున్నానని తెలిపారు. తాను పుస్తకాలు పంపిణీ లైబ్రరీ ఉత్తర తెలంగాణలో లేదని, ఉచిత సేవ కోసమే 6,40,00,000 ఖర్చు చేయడం జరిగిందన్నారు. తనకు మనీ పవర్ లేదు, ఎనర్జీ పవర్ లేదు కానీ మైండ్ ఓవర్ ఉందని తెలిపారు. ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించగల సత్తా, క్వాలిటీ విద్యను అందించాలన్న సంకల్పం, మహిళా సాధికారత సాధించడం లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మరి ఎందుకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి కొంచెం స్పెషల్గా మారాయి అంటే, ప్రసన్న హరికృష్ణ యొక్క కంట్రిబ్యూషన్ గత 6 నెలల నుంచి కనబడతా ఉంది. మొత్తం ఎన్రోల్మెంట్ మనకు 3,41,313 జరిగితే ప్రసన్న హరికృష్ణ టీం నుండి 1,53,196 ఎన్రోల్మెంట్స్ మా వైపు నుంచి జరగాలి. మరి దీనిలో భాగంగానే ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైనటువంటి స్పందన జరుగుతూ ఉంది. ఎందుకు అన్నప్పుడు నేను బేసిక్గా మొన్నటి వరకు అంటే 3 నెలల క్రితం వరకు కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. అంటే 16 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ జీవితంలో నేనున్నాను కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల నాకు అవగాహన, స్పష్టత ఉన్నది. నేను బేసిక్గా టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించిన వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విజన్ నాకు ఉన్నది. గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవనంతో నా జీవన గమనం మమేకం అయి ఉన్నది కాబట్టి వారికి పుస్తకాల రూపంలో, క్లాసుల రూపంలో, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ రూపంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క గుండెను టచ్ చేసినటువంటి అనుభవం నాకున్నది కాబట్టి మరి ఈ దృష్ట్యా ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ స్పందన అనేది కనబడతా ఉంది. రేపు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం, మహిళా సాధికారత కోసం, మహిళల యొక్క కంట్రిబ్యూషన్ అన్ని రంగాల లోపల ఉండడానికి నా యొక్క ఎట్టి పరిస్థితుల లోపల కంట్రిబ్యూషన్, డీవియేషన్, డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటది అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఇక్కడ గోదావరిఖని చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మనకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ వాస్తవానికి పూర్తయింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఎన్రోల్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలియదు. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటుకు ఎన్రోల్మెంట్ చేసుకోలేదో దయచేసి మీకు ఇప్పటికీ గూగుల్ లోపల ఫామ్ 18 అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి. దీనికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి మీరందరూ మీ ఓటును ఎన్రోల్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీ ఓటును వినియోగించుకుంటారో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది. అండ్ ఒక విద్యావేత్తగా నేను ఈ రాజకీయాల లోపలికి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాజకీయ నాయకులను మాత్రమే మన ఓట్లతో గెలిపించి శాసన మండలికి పంపించడం జరిగింది. బట్ ఇప్పటి వరకు విద్యావేత్తలు ఎవరు రాలేదు. మొదటిసారిగా చరిత్రలో నేను ముందుకు వచ్చాను ఈ నియోజకవర్గానికి సంబంధించి. దయచేసి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు సమాధానం చెప్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ